తమిళనాడు రాజకీయాలు, దేశ రాజకీయాలన్నీ ఒకవైపు ఉంటే తమిళనాడు రాజకీయాలు ఇంకోవైపు ఉంటాయి. సాధారణంగా మనం గత కొంత కాలంగా మనం చూస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా వచ్చేటువంటి ఎలక్షన్లలో కూడా ఎప్పటికప్పుడు అక్కడ పార్టీలు మారుతూ ఉంటాయి. ఒకసారి ఒకరికైతే ఇంకోసారి ఇంకోళ్ళకి అధికారం ఇస్తుంటారు ప్రజలు. అయితే ఈసారి సేమ్ అదేవిధంగా విజయ్ పార్టీ అనేది ముందుకు రావడం జరిగింది. విజయ్ పార్టీ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి స్టాలిన్ గవర్నమెంట్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం మీద మాట్లాడడానికి మనసులోకి వచ్చారు రామదుర్గం మధుసూదన్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ గారు నమస్కారం అండి. సార్, తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం ఏంటి? ఈసారి ఎన్నికల్లోన తమిళనాడు ఎన్నికలు చాలా స్పెషల్. దేనికైతే స్పెషల్, పశ్చిమ బెంగాల్ స్పెషల్ గురించి మనం చెప్పుకున్నట్టు తమిళనాడు గురించి కూడా చెప్పుకోవాలి. సౌత్లోన ఎందుకు ఈసారి స్పెషల్ అంతగా అంటే అక్కడ ఒక కొత్త పొలిటికల్ పార్టీ అరంగేట్రం చేయబోతుంది. టీవీకే అంటే కనుక అది సంథింగ్ ఇది దాని పేరేమో ఉండాలండి, తమిళ్ వెట్రిగా కళిగం, తమిళ్ వెట్రిగా కళిగం, టీవీకే. సో తమిళ్ వెట్రిగా కళిగం పేరుతో ప్రఖ్యాత సినీ నటుడు, సినీ హీరో విజయ్ దళపతి దీన్ని ప్రారంభించారు. ఆయన 3 ఏళ్ల నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇదేదో అర్ధరాత్రి అపరాత్రి ఎలక్షన్ ముందు పుట్టుకొచ్చినటువంటి పార్టీగా మనం దీన్ని భావించలేము. ఆయన మొదటి నుంచి కూడా చాలా ప్లాన్డ్గా నేను రాజకీయాల్లోకి రావాలి అని అనుకుని సినిమాలు కొద్దిగా తగ్గించుకుంటూ ఆ క్రమంలోనూ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటే మొదట సోషల్ యాక్టివిటీస్ ఆయన ఏం చేశారంటే మొత్తం నియోజకవర్గాల అంటే తమిళనాడులో ఉండే మొత్తం నియోజకవర్గాల్లోన ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 10th +2 ఫస్ట్ సెకండ్ థర్డ్ పాస్ అయినటువంటి విద్యార్థిని పిలిపించి వాళ్ళని సత్కరించి వాళ్ళకు కానుకలు కూడా ఇచ్చి కొంచెం ఇలాంటి యాక్టివిటీస్ రక్తదాన శిబిరాలు కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ ఒక అంటే చాలా క్రమ పద్ధతిలోన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓకే. సో ఒక కొత్త పార్టీ అడుగుపెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది అంటే సినీ గ్లామర్కు పొలిటికల్ గ్లామర్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సినీ తారలందరూ, సినిమా హీరోలందరూ కూడా ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లో వచ్చిపోతూ ఉంటారు. రాజకీయాల్లో ఉన్నవారు సినీ తారలు కావడం ఇబ్బంది ఏమో కానీ సినీ గ్లామర్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజకీయంలో వెళుతూ ఉంటారు. ఎన్టీ రామారావు కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, కృష్ణ కావచ్చు, పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్, ఒక అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళని కాస్త పక్కన పెడితే మిగిలిన అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఉన్నారు. మళ్ళీ కమల్ హాసన్ మక్కల ఇదని ఆయన పెట్టారు ఆయన. సో మైక్కుమ్ అనేది పెట్టారు ఆయన. సో ఇలాగా అవినాభావ సంబంధం సినీ హీరోలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉండటంతో పైగా ఎందుకు ఇలాగా అంటే సినిమా నాయకులు హీరోలు ఎందుకు రాజకీయ పార్టీ పెడతారు అనడానికి ఒక చిన్న థియరీ చెప్పొచ్చు. ఏంటి అంటే సినిమా హీరోలుగా ఉన్నప్పుడు వాళ్ళు తాము నటించిన సినిమాల్లోనూ ఉదాత్త పాత్రలు పోషించడం, ఆ సినిమాల్లోనూ వాళ్ళు హీరోయిక్గా కనిపిస్తుండడం, ఆ పాత్రను వాళ్ళు అనుభవించడం, ఆ పాత్రలను పరకాయ ప్రవేశం చేసి తామే వాళ్ళు అన్నట్టుగా నటించడం, ఇవన్నీ నటించిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా 10 మంది వాళ్ళకు నమస్కారాలు పెడుతుండడం, దండాలు పెడుతుండడం, సెలబ్రిటీ స్టేటస్ను చాలా కాలంగా అనుభవిస్తూ ఉండడం వల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే మనకి ఇంత నేమ్ ఉంది, ఇంత ఫేమ్ ఉంది, డబ్బులు ఆల్రెడీ వచ్చేసాయి, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇంకొక మెట్టు ఎక్కాలి. ఇంకొక మెట్టు ఏంటంటే పొలిటికల్ అనేది ఎంత అది డేంజర్ అనేటువంటిది అందులో దిగితే తప్ప అర్థం కాదు. సినిమా ఫీల్డ్లోన ఓకే, ఏ రంగమైనా కూడా ఉన్న పలానా మీకు విజయాలు అయితే రావండి. ఉన్న పలానా విజయం వచ్చే ఫ్లూక్ దేనికైనా ఉంది అంటే కనుక పొలిటికల్ ఫీల్డ్కి చాలా ఎక్కువగా ఉంది. ఉన్నట్టుండి ఇట్లా రైజ్ అయిపోవచ్చు. అయితే మధుసూదన్ గారు, ఇప్పుడు మనం తమిళనాడు, ఏపీని మనం చూసినట్టయితే ఏపీలో పవన్ కళ్యాణ్ కూడా స్టార్గా ఉండి పార్టీ పెట్టడం, డిప్యూటీ సీఎం స్థాయికి రావడం జరిగింది. అందరూ కూడా ఏంటంటే ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మీరు చూడండి, ఆయన జనసేన పెట్టిన ఎంత కాలానికి ఆయన మళ్ళీ యాక్టివ్గా వచ్చారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యంలో
అన్న పెట్టిన ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉండి ఆ ప్రజారాజ్యం జెండా చిరంజీవి పీకేసిన తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకంటే అన్న అలా చేసిన తర్వాత తమ్ముడికి వెంటనే మైలేజ్ ఎక్కడ దొరుకుతుంది? అరే మీ అన్నని ఇలా చేసిండు నువ్వేం చేస్తావు పోవాయా అనే వాళ్ళే చాలా మంది ఉంటారు. కాకపోతే అక్కడ కూడా ఇక్కడ విజయ్ దళపతికి ఎలాగైతే మాస్ క్రేజ్ ఉందో పవన్ కళ్యాణ్ కూడా అదే తీరుగా మాస్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు అంటే పడి చచ్చిపోయేటువంటి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అతనికి ఉత్సాహం. ఇంకా ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్లోనూ ఒక రేషనల్ థింకర్ ఉన్నాడు. అంటే ఓకే సినీ గ్లామర్ ఉంది, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 5 పెళ్లిళ్ళు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్కి పెళ్లి వివాదమే ఆయనకి దెబ్బతీసింది. ఇక్కడ కూడా అదే వివాదం. అక్కడ రేణుకా దేశాయికి ఇప్పటికీ కూడా ఆమె ఎదుర్కొంటూ ఉంది. ఇప్పటికే ఉంటుంది నన్ను ఇంకా వదిలిపెట్టంటారు ఆయన ఎంతకాలం నన్ను వెంట పడతారు, ఇంక అయిపోయింది కదా మీ హీరో ఉన్నాడు కదా. చూడండి ఇక్కడ వాళ్ళ హీరో ఎన్ని పెళ్లిలోనే చేసుకోవచ్చు, ఈమె మాత్రం చేసుకోవచ్చు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంటుంది అనమాట, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా మీరు క్యాంపెయిన్ లో చూడండి, మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల గురించో ఒక సీరియస్ నోట్ గురించో మాట్లాడుతుంటే కనుక ఎవడు ఏం చూసుకోడు, ఊరికి ఇట్లా ఉంటారు అంతే. ఎప్పుడైతే గట్టిగా అరిచి కేకలేసి చూసుకుందాం అని తన్నాడు అనుకోండి వెంటనే అయిపోయింది అంతే. జనాలు ఈలలు వేయడం అంటే ఆయన అరిచాడు అనగానే వీళ్ళకి ఎక్కడితో కిక్ వచ్చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నటువంటి యూత్ మొత్తం కమ్యూనిటీ కూడా కిక్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు మంచి కిక్ కావాలి. ఎందుకంటే వాళ్ళు హీరోలు అది చూశారు, ఆ ఇమేజ్ చూశారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఇమేజ్ నుంచి బయట ఆయన చూడడం వాళ్ళ వల్ల కాదు. అందుకే ఇప్పుడు చూడండి మీరు పవర్ లో వచ్చాక పవన్ కళ్యాణ్ అందరూ కూడా డిప్యూటీ సీఎం గా ఆయన ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు యూత్. కానీ మళ్ళీ ఓజీ స్టార్ గా మళ్ళీ ఉస్తాద్ స్టార్ లాగా ఈ స్టార్ లా అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకున్న ఇమేజ్ ఆయనకు ఉంటుంది. అందుకే మీరు ఏ సినీ ఆడియో ఫంక్షన్ లో వెళ్ళినా, ఏ సినీ సక్సెస్ మీట్ వెళ్ళినా, ఏ సినీ ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్స్ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట గ్యారెంటీ అంటారు. ఎందుకంటే జనాలు గట్టిగా ఓ అని కేక్ వేస్తారు. అంటే అంత ఎమోషన్ ఆ పేరుకు ఆయన పెట్టుకోగలిగారు. ఆ చరిష్మాతోనే 100% స్ట్రైక్ రేటింగ్తో లాస్ట్ టైం ఎలక్షన్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఆయన రాజకీయాల్లో ఒక స్థిర కక్షలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రయాణం విజయ్ దళపతి ఈయన కూడా సినీ ప్రస్థానాన్ని వదులుకొని రాజకీయ ప్రస్థానం వైపు అడుగులేస్తున్నారు. ఆయన పైగా ఇంకోటి పవన్ కళ్యాణ్కు విజయ్ దళపతికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే విజయ్ స్టార్టింగ్ నుంచే నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనలేదు. పంపు కొడితే అనేవాడు, అక్కడ ఉండే వాళ్ళందరూ అనేవాళ్ళు అరే నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముఖ్యమంత్రి. సరే ఇంతమంది మీరు అంటున్నారా మీరు నాకు ఓటేస్తారంటే నన్ను ఓడించారు కదా అప్పట్లో, నన్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీరు నన్ను ఓడిస్తారా? తనపైన తానే జోకులు వేసుకున్నాడు పాపం, తనపైన తానే జోకులు వేసుకున్నాడు. ఇక్కడ విజయ్ దళపతి అలా కాదు. విజయ్ దళపతి ఇంకా ఏమంటున్నారు, నా అధికారంలోన అలయన్స్ గురించి ఆయన మాట్లాడుతూ నేను ఒకరికి అధికార భాగస్వామ్యం ఇస్తానేమో కానీ ఇంకొకరి అధికార భాగస్వామ్యంలో నేను ప్రవేశించను అంటున్నారు. అంటే ఏంటి, పార్ట్నర్షిప్ కానీ ఓటు నాకు ఇన్ని సీట్లు కావాలి నేను ఇది ఉంటాను అనేటువంటిది నేను అడుక్కోను, నేను ఇస్తాను. బీజేపీ వస్తుందా రాని నీకు ఇన్ని సీట్లు ఇస్తానని నేను చెప్తానంతే, కానీ నేను అందులోన ఇన్వాల్వ్ కాను, నాకు సీఎం పోస్ట్ కావాలి అని పట్టుబట్టిన క్యాండిడేట్గా మనం చూడాలి. ఇక డిఎంకే ఏంటంటే ఇప్పటికీ జరుగుతున్న సర్వేలోన డిఎంకే ఖచ్చితంగా మళ్ళీ అది గెలుపు దిశగానే వెళుతుందని అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే డిఎంకే మళ్ళీ ఈసారి గెలుస్తుంది, బట్ తగ్గుతాయి ఓట్లు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఓట్లు తగ్గడానికి కూడా కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్స్ కావచ్చు, ఏడిఎంకే కొంచెం పెరగడం వల్ల కావచ్చు. ఇప్పుడు ఏడిఎంకేలు కూడా ఏంటంటే కనుక ఎలాగైనా సరే ఈసారి వాళ్ళు చూడండి మొట్టమొదట వాళ్ళు ఏమనుకున్నారు, బీజేపీతో మేము కలవమన్నారు. బీజేపీతో కలవమని ఆయన ఏమన్నాడు, ఆయన ఎవరో ఒక మీటింగ్లో చెప్పారు కాఫీ టీలు కలుస్తాయా అని అన్నారు. అవును, కాఫీ టీలు ఎట్లాగైతే కలవో మేము బీజేపీతో కలవమని అన్నారు. అన్నా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కలిసే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఏంటంటే ఏపీలో ఏదైతే ఫార్ములా అప్లై చేసిందో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేయడానికి అది రెడీగా ఉంది. అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, కనీసం
పొలిటికల్ బేస్ పెంచుకోవాలి. అక్కడ జాతీయ పార్టీలకు పెద్దగా ఏం లేదు, ఛాన్స్ లేదు, అక్కడ ఛాన్సే లేదు. అవును. ఏడీఎంకే లేదా డిఎంకే ఈ రెండింటి మధ్య హోరాహోరు ఉండేది. ఇప్పుడు చిన్నగా కమల్ హాసన్ పార్టీ వచ్చినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. లేదు. ఇప్పుడు వచ్చింది ఎవరు? టీవీకే. టీవీకే దాదాపు 18% ఓట్ షేర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ 18% అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. అందుకే హీఈస్ ఎ కింగ్ మేకర్ అంటున్నారు. ఇప్పుడు సీఎంను డిసైడ్ చేసేది, పార్టీని గెలిపించాలి అనుకుంటే డిఎంకే గెలవాలన్నా లేదా బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ గెలవాలన్నా ఖచ్చితంగా టీవీకే గెలవాల్సిందే. ఇది ఇప్పుడున్నటువంటి సినారియో. అయితే ఇప్పుడు మనం తాజాగా విన్న మాట్లాడితే అంటే వాళ్ళు ఖండించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదో రాయబారం నడిపిస్తున్నాడు అనేది బాగా గట్టిగా వచ్చింది. దాని ఇద్దరు కూడా వ్యతిరేకించారు. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు మనకు వచ్చింది మీడియాలో వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ని చాలా జాగ్రత్తగా బీజేపీ వాడుకుంటున్నారు అన్న మాటలను రెండో మాట లేనేది. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఆయన్నే తిప్పిస్తారు. అవును, ఇంకో చోట కూడా ఆయన్నే తిప్పిస్తారు. ఈయనకు ఇష్టం తిరగాలని, ఈయనకు ఇష్టం. ఎందుకంటే సెంట్రల్ ఫిగర్డ్ గా ఫోకస్ గా జాతీయ పార్టీలు ఉండడమే ఆయనకి ఇష్టం. ఇప్పటికైనా జనసేన కొనసాగిస్తున్నారు. చాలా మంది అనుకున్నది ఏంటంటే జనసేన ఎప్పటికైనా బీజేపీ తోటి ఆ సముద్రంలో కలిసిపోయే నదే ఇది అని. ప్రజారాజ్యం ఎలాగైతే కాంగ్రెస్ లో కలిసిపోయిందో జనసేన కూడా ఈ రోజు రేపో కలుస్తుందో అనే వాళ్ళు కూడా లేకపోలేదు. నిజం చెప్పాలంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం ఎగతాళి చేసిన మాట కూడా అదే. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు టీడీపీతోనూ అంటకాకి ఆయన ఏమన్నారు, యాంటీ ఇన్కంబరెన్సీ ఓట్లు చీలనివ్వను, నేను మళ్ళీ నిలిచి. ఎందుకంటే అంతకుముందు 2019 ఎలక్షన్స్లోన జనసేన తెలుగుదేశం విడివిడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందింది. ఈసారి ఆ పని నేను చేయకూడదు, కలిసి పోరాడతాం. బీజేపీకి తరఫున పోరాడింది ఎవరు? తెలుగుదేశాన్ని కలుపుకోవడానికి బీజేపీ తరఫున సంధానకర్తగా వ్యవహరించింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా విజయ్ని మాట్లాడి ఒప్పించి ఆ పార్టీలోన కలపడానికి, అంటే కోఎలక్షన్లోనే వెళ్ళడానికి ఈయన్ను పంపించారు అని ఒక వార్త. ఈ వార్త పుకారని కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. సరే, ఆ నాయకులు కొట్టిపడేశారంటే మన రాజకీయ నాయకులు అట్లాగే మాట్లాడారు. మీరు చూడండి, ఏ పార్టీలో జంప్ అయ్యేవాడిని చివరి నిమిషం దాకా మీరు అడగండి, సార్ మీరేమన్నా పలానా పార్టీలోకి వెళ్తారంటే ఎవరు చెప్పారా, నాకు ఇది తల్లి పార్టీ అంటారు. ఏదో ఒక తల్లి పార్టీని కొట్టి అవతకపోతారు. కొట్టిపోయేంత వరకు అదే పార్టీ అని అంటారు. అంటే రాజకీయాల్లోన ఈ మాత్రం నిబద్ధత ఉండాలి. అంటే ఏంటి, నేను వెళతానో లేదో తెలీదు, వెళ్తే నాకు అక్కడ అవకాశం ఉంటుందో తెలీదు. ఇప్పుడే నేను అంతా అవుట్ చేసేసి క్వశ్చన్ పేపరు, రేపొద్దున నా గరక నా ఘాటకని నేను ఎందుకు ఉండాలి? వద్దు, వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ కూడా అదే మాట విజయ్ ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు విజయ్కు వీళ్ళు ఏమంటున్నారు, నీకు 80 సీట్లు ఇస్తాము, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము. అంటే సేమ్ జనసేనకు ఎట్లాగైతే మాట్లాడినారో ఇక్కడ కూడా జనసేనలోనే అక్కడ డిమాండింగ్ పొజిషన్ ఉన్నది ఎవరు? తెలుగుదేశం. సో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. కానీ అంతవరకు ఏమనుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఎవరికి ఉంది అనుకున్నారు? పవన్ కళ్యాణ్కే ఉంది అనుకున్నారు. అసలు ఏపీలోన పొలిటికల్ స్పేస్ను బాగా ఉపయోగించుకొని ఉంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన గెయిన్ అయ్యేవాడు. సరే, ఈసారి అపోజిషన్ లో ఉండేవాళ్ళే అనుకుందాం. పోయినసారి ఒక సీటు కూడా రాలే. 2009 ఎలక్షన్ లో ఒకే ఒకటి వచ్చింది, ఆయన వలస వెళ్ళిపోయాడు. అలా కాకుండా ఈసారి ఖచ్చితంగా 18 సీట్లు 20 సీట్లతోనూ లేచి నిలబడి ఉండింటే కనుక రానున్న ఎలక్షన్ లోనూ ఖచ్చితంగా సీఎం అయిపోయేవాడేమో. రాజకీయాల్లో అవకాశం ఇవ్వద్దు అనే మోటో మెయిన్, వైసీపీకి అవకాశం ఇవ్వద్దు అనేటువంటి స్క్రూను తిప్పడంలోన చంద్రబాబు నాయుడు గారు కృతకృత్యులయ్యారు. He very intelligently he operated the weapon of Pavan on YCP. ఆ తుపాకీని జాగ్రత్తగా కాల్చగలిగాడు. వేట సక్రమంగా సాగింది. అక్కడ ఎవరు నాశనం కావాలో, ఎవరు లాస్ కావాలో వాళ్ళు లాస్ అయిపోయారు, ఎవరు గెయిన్ కావాలో వాళ్ళు గెయిన్ అయిపోయారు. ఇక్కడ దళపతిని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లా బీజేపీ వాడుకోబోతుందా? అంటే అక్కడ టీడీపీ లాంటి స్ట్రాంగ్ పార్టీ లేదు కదా. డిఎంకే కూడా స్ట్రాంగ్ పార్టీ. ఇప్పుడు డిఎంకే స్ట్రాంగ్ పార్టీనే కదా. ఇప్పుడు డిఎంకే చూడండి, మొన్న సర్వేలో ఏమని అంటే డిఎంకే కూటమికి 104 నుంచి 114 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ మెజారిటీ రావాలంటే 118 సీట్లు రావాలి. 234 సీట్లు టోటల్ అసెంబ్లీ సీట్లు. సో ఇక్కడ ఏంటంటే డిఎంకే తన కూటమితో తాను, ఇప్పుడు డిఎండికే ఒక పార్టీ కూడా ఈ రోజు కలిసింది. విజయ్
సంథింగ్ విజయ్ ఎవరో కలిశారు, ఉమ్, ఈ రోజు మనం మీడియాలో చూసాం. ఓకే. సో వాళ్ళు కలిశారు, ఉమ్, అంటే ఎప్పటి నుంచో కలవాలనుకుంటే ఈసారి కుదిరిందని ఉమ్, వాళ్ళు ఒక దిశగా వెళుతున్నారు. ఉమ్, అనుకూల వాళ్ళందరినీ వాళ్ళు డిఎంకే వాళ్ళు కలుపుకుంటున్నారు. ఉమ్. డిఎంకే ఏం చేస్తుంది, ఎలాగైనా సరే బీజేపీతో అంటకాగడానికి రెడీగా ఉంది. అది ఉంది రెడీ ఉంది. అవును శశికళ లోపలికి వస్తానంటే రానియకుండా ఇబ్బంది పెట్టినందుకు ఆమె వెళ్ళిపోయి కొత్త కుంపటి పెట్టుకోలేదు. అవును. సో అది అక్కడైపోయింది. ఉమ్, సో శశికళ ఓట్లు చీలుస్తుందా లేదా అంటే ఏడీఎంకి సంబంధించి 5 ఓట్లు చీల్చితే చాలు, 5 సీట్లు చీల్చితే చాలు, అవును 2 సీట్లు చీల్చితే చాలు. అవును. ఆ మాత్రం వీళ్ళకి పడిపోయినట్టే కదా దెబ్బ. అంతే కదా. అవును. సో ఇక్కడ ఏంటంటే డిఎంకేతో భేటీ అయ్యి అంటే ఢీ కొనేటువంటి సత్తా ఏఐడిఎంకేకు ఎంతవరకు ఉంది. ఉమ్, తమిళనాడులోనూ ఒక సంప్రదాయం అయితే ఉంది. అవును. ఎట్లాగైతే ఏపీలోనూ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఒకసారి తర్వాత ఒకటి అని ఎట్లాగైతే ఇప్పుడు వచ్చేస్తున్నాయో ఉమ్, మీరు చూడండి. మీరు ఇక్కడ ఏపీలో ఇంకొక సినారియో చూస్తే గెలిచిన పార్టీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి, ఉమ్, ఓడిపోయిన వాటికి సింగల్ లేకుంటే ఏదో అంతంత మాత్రమే బోటాబోటిగా అవును. తెలుగుదేశంకి అన్నీ వచ్చాయి, అవును. ఈసారి వైసీపీకి అన్నీ వచ్చాయి. ఉమ్, లాస్ట్ టైం తెలుగుదేశంకి ఎక్కువ సీట్లు వచ్చాయి, ఉమ్, వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, 151 అట్లా వచ్చాయి. అవును. ఈసారి తెలుగుదేశంకు కూడా ఉమ్, అంటే జనసేనతో అంటగాగినా కూడా ఉమ్, జనసేనతో మిత్రంగా కూటమిగా ముందుకెళ్ళినా కూడా దీనికి మెజారిటీగా రావాల్సిన సీట్లను వచ్చేసాయి వచ్చాయి తెలుగుదేశం. తెలుగుదేశం వచ్చాయి, దానికి వచ్చాయి. అయినా కూడా మిత్రధర్మం కూటమి ధర్మం పాటిస్తూ ఉమ్, దాన్ని కలుపుకొని పోయింది. వాళ్ళకి మినిస్ట్రీ పదవులు ఇచ్చారు. ఎందుకు? ఉమ్, సెంట్రల్ని దృష్టిలో ఉంచుకొని, అంతే. సెంట్రల్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్, చంద్రబాబు నాయుడు గారు తన కేసులు దృష్టిలో ఉంచుకొని ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా అంతే ఉమ్, అక్కడ కేసులు పెట్టేస్తారు. ఇక్కడ ఉమ్, మళ్ళీ విజయ్ కూడా మళ్ళీ ఏంటి ఉమ్, కేసులు ఏమైనా పెడుతున్నారా? ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ కరూరుకు సంబంధించినటువంటి ఉమ్, ఘర్షణకు సంబంధించి ఉమ్, దర్యాప్తు జరుగుతుంది. అవును, అవును. ఆయన ఎక్కడ ఆయన ఇది ఏం చేస్తారో తెలియదు, తొక్కిసలాట సంబంధం. తొక్కిసలాటకు సంబంధించి. ఉమ్, అలాగే భార్య విషయంగా విడాకులు ఉమ్, అవన్నీ ఎంత దూరం పోయింది, విడాకులు ఇచ్చేస్తారని బయటకు వచ్చేసింది. ఉమ్, ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ని తీసుకుని వచ్చి ఎన్కాష్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తారు, ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. చేస్తాం. పవన్ కళ్యాణ్ కుటుంబం తీసుకుని వచ్చి ఉమ్, బజార్లో పెట్టి మాట్లాడినందుకే కదా అందరి కుటుంబాలు బయటకు వచ్చేసాయి. అంతే కదా. లాస్ట్ టైం ఎలక్షన్ ఏపీ ఎలక్షన్స్లో ఉమ్, రాజకీయాల కంటే కూడా కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోయాయి. కరెక్ట్. ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా జరగబోతోందా ఉమ్, అనేది మనం ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు మనకు ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఒక మాట చెప్పారు. ఎవరో ఒకరు అడిగారు, ప్రశాంత్ కిషోర్ గారు టీవీకేకి ఏమైనా ఆయన మళ్ళీ వ్యూహకర్తగా పనిచేస్తారంటే ఉమ్, నన్ను అడగలేదు, ఉమ్, కానీ నన్ను అడిగితే స్నేహధర్మంతో నేను సలహాలు అయితే ఇవ్వగలను. అంటే మీ ఒపీనియన్ చెప్పండి ఏంటి ఏం కథ అంటే బహుశా ఒక సంవత్సరం వెనుకలో ఏమో ఆయన చెప్పినట్టున్నారు. ఉమ్, ఆయన ఏం చెప్పారంటే 60% దాకా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి ఆ, టీవీకి. విజయ్కి. మళ్ళీ ఉమ్, ఇప్పుడు అంత ఉందా లేదా, ఉమ్, తగ్గిందా పెరిగిందా ఉమ్, ఏమైంది అనేది మనం ఆలోచించాలి. రేపొద్దున ఈయన లిస్టు ఎవరెవరికి ప్రకటించాడు, ఎవరెవరికి సీట్లు ఇస్తాడు, ఇంకా ఈ పొత్తు గిత్తు ఇవన్నీ తేలేదాకా ఎవరు కూడా సీట్లు ప్రకటించారు. అవును. ఇక్కడ ఏంటంటే కనుక ఉమ్, మొనార్కిజం కాబట్టి ఇక్కడ మమతా బెనర్జీ ఎవరితోనూ నేను కూటమి అంటగాను కాబట్టి ఇచ్చి పడేశారు. అలాగే మీరు వైఎస్ఆర్సీపీ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, నేను బీజేపీతో అంటకాగని అన్నారు. ఉమ్, చాలా సందర్భంలో బీజేపీ ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన వద్దన్నారు. అవును. నో, ఉమ్, గెలిచిన తర్వాత బయట ఉండి మద్దతు ఇస్తానేమో కానీ ఉమ్, నేను మాత్రం అంటకాగను, అవును. నేను సింగిల్గానే పోరాడతాను, నా ఓటు బ్యాంకు నాదే, నా గెలుపు నాదే, ఉమ్, నా గెలుపును నా ఓటు బ్యాంకును ఇంకొకరితో నేను షేర్ చేసుకోలేను అని ఖచ్చితంగా చెప్పారు. అదే మాటపై నిలబడ్డారు. Yes. బహుశా మమతా బెనర్జీ కూడా ఇంచుమించు అలాగే చేస్తారు ఏమో, ఓకే. అంటే 90% వరకన్నా అలా ఉండబోతున్నారు. ఓకే. ఇక్కడ వస్తే ఉమ్, డిఎంకే ఒక కూటమిగా ఉంటుంది, ఉమ్, ఆల్రెడీ ఉమ్, మిత్ర కూటమితో కలుస్తుంది. అలాగే ఏఐడిఎంకే బీజేపీతో అంటకాగడానికి రెడీగా ఉంది. ఉమ్, ఇప్పుడు టీవీకే ఏం చేస్తుంది, ఉమ్, ఒంటరిగా పోటీ చేస్తుందా, ఉమ్, అంటే త్రిముఖ పోరు అవుతుందా, ద్విముఖ పోరు అవుతుందా, బహుముఖ పోరు అవుతుందా? కానీ మీరు చెప్పినట్టుగా ఇది చాలా ఎక్కువ టైం కూడా లేదు. 1 month ఉంది కదా టైం. ఇంకా ఏప్రిల్లో సార్, అవును సార్, ఏమిటి రేపే immediate- తేలొచ్చు, ఎల్లుండి తేలొచ్చు. అదే డెసిషన్ అనేది ఇమీడియట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి ఆ. సార్, డెసిషన్ తీసుకోవాలంటే కనుక ఆలోచించాలి కదా. అవును. నామినేషన్ గడువు ప్రారంభమయ్యేదాకా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంతే అంతే. బీఫామ్లు ఇచ్చేంత వరకు కూడా ఇట్లాగే చేస్తారు. అంతే కదా. ఇక డమ్మి క్యాండిడేట్లు వేసుకోండి అని అంటారు. ఏపీలో అంతే అయింది అంతే కదా, డమ్మి ఏపీలో. క్యాండిడేట్లు మీరు వేసుకోండి, ఏపీలో. బీఫామ్ ఎవరికి ఇస్తామో ఆ. తర్వాత వాడు ఇస్తాడు. అవును. ఆ తర్వాత మళ్ళీ తిరుగుబాటు జెండాలు ఎగరేసే వాళ్ళు ఉంటారు, అవును. ఇండిపెండెంట్లుగా ఉండే వాళ్ళు ఉంటారు, అవును. రెబల్స్ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉమ్. ఈ తద్దినాలన్నీ కూడా ప్రతి స్టేట్ లోనూ ఉంటాయి. జరిగాయి. అది తప్పించుకునేది కాదు, అనివార్యం. అవును. కాకపోతే ఉమ్. ఇక్కడ మళ్ళీ డిఎంకే ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదా, ఉమ్. మళ్ళీ అధికారంలోకి రాగలదా? స్టాలిన్ కొంచెం బాగా చేశాడన్న మాట ఉంది. ఉన్నా కూడా ఉన్నా కూడా. మళ్ళీ వీడు ఇప్పుడు స్టాలిన్ పైన కూడా ఇప్పుడు ఏఐడిఎంకే బాణాలు సంధిస్తోంది, ప్రతిపక్షంగా ఉమ్. ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్తూ ఉంది. అవును. అవన్నీ చెప్పినా కూడా ఉమ్.
మళ్ళీ తమిళనాడులోనూ మళ్ళీ ఎవరు, ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్ చాలా ఎక్కువ, అవును వాళ్ళ ప్రాంతీయ తత్వం ఎక్కువ, ప్రాంతీయ అభిమానం ఎక్కువ, ప్రాంతీయ భాషగా తమిళనాడు పైన వాళ్ళకు విపరీతమైన- చాలా మక్కువ. అవును. మళ్ళీ వాళ్ళు ఎవరిని గుండె కద్దుకుంటారు, మళ్ళీ బీజేపీని దగ్గరకు రాణిస్తారా లేదా, రాణిస్తారా? మళ్ళీ టీవీకే ఆ, కొత్తగా వచ్చినటువంటి విజయ్, సినీ హీరో విజయ్ని ఎంత దాకా తీసుకెళ్తారు, ఆయన పైదాకా తీసుకెళ్ళి అక్కడికి ఆపుతారా, ఇవన్నీ కూడా మనం తెరపై చూడాల్సిందే. అంతే, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీద మసూన్ గారు వివరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పొలిటెంట్ మీడియా, పొలిటెంట్ న్యూస్.